ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా మనందరం కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి, అంటే విశ్వాసులకు ఆయన చాలా చక్కని సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఒక మంచి వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, క్రీస్తునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకెన్నో అవసరాలు ఉన్నాయి, మనకెన్నో ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆ అవసరాల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. మరి అవసరాలను తీర్చే ప్రభు దగ్గర మనం కూర్చుంటే అవసరమైనది ఒక్కటే అని మరియతో చెప్పాడు కదా. అది ఏంటి అంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసి వేయబడదు అని చెప్పడం కూడా మనం వింటాం. అవసరమైనది ఏంటి అంటే, ప్రభువైన యేసు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తే తప్పకుండా అవసరాలు తీరే మార్గాన్ని దేవుడు మన కోసం చూపిస్తాడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఆందోళన చెందకుండా, టెన్షన్ పడకుండా దేవుడి మీద ఆధారపడడం మనం నేర్చుకుందాం. ఆయన మన అవసరాలు తీర్చే దేవుడు. ఎలా తీరుస్తాడు అని ఆలోచిస్తే, అసలు ఈ మాట ఎందుకు చెప్పారు పౌలు గారు అని ఆలోచిస్తే, ఎందుకు చెప్పారు అంటే, ఫిలిప్పీ సంఘము దైవజనుడి అవసరాలు తీర్చింది అంట. దైవజనుడు అవసరాలు తీర్చింది అంట. అందుకనే దేవుడు కూడా, నా అవసరాలు మీరు ఎలా తీర్చారో, మీరు పేద సంఘం అయినప్పటికీ, మీరు బీద స్థితిలో ఉన్నప్పటికీ నా అవసరాలు తీర్చడానికి ముందుకొచ్చారు కదా, అలాగే నేను మీ క్రీస్తు కూడా మీ నేను తీర్చలేను, కానీ దేవుడు మీ అవసరాలన్నీ కూడా క్రీస్తునందున్న మహిమలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అవసరాలన్నీ తీరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఒక సూత్రం పనిచేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం ఒకసారి చూద్దామా? లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభువు వారు ఒక ప్రసంగంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. చూడండి ఒక్కసారి, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పాడు అంట. ఎంత మంచి మాట కదా. ఇక్కడ ఒక సూత్రం పనిచేస్తుంది. పౌలు గారు అవసరాలు తీర్చారంట. అందుకనే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకు అంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో దేవుడు కూడా మీకు ఆ కొలతతోనే కొలుస్తారు. మీరు క్షమించారా, మీరు క్షమించబడతారు. మీరు ఇచ్చారా, దేవుడు మీకు ఇస్తాడు అని మీరు అణచి కుదిరించి, సాధారణంగా కొలిచేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు గీసి బేరాలాడి చక్కగా అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా దిగజారునట్లుగా నిండు కొలతతో మీరు ఇస్తే దేవుడు కూడా మనకి నిండు కొలతతో ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు అనే విషయం ఈ రోజున దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. క్రీస్తునందు మహిమలో ఆయన దగ్గర మహిమ ఉంది. ఆ మహిమలో మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. మనకందరికీ తెలుసు కదా, 5 రొట్లు 2 చిన్న చేపలే ఉన్నాయి, కానీ అవి ఆయన చేతిలో పెట్టినప్పుడు 5,000 మందికి ఆయన పంచిపెట్టి ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎండిపోయినా, ఎవరికి పనికి రాకుండా అయిపోయినా ఆ చిన్న రొట్టెలని, లేకపోతే ఆ చేపలని ఆ చిన్న పిల్లోడి దగ్గర ఉన్న వాటిని ఇస్తే దేవుడు వాటిని ఆశీర్వదించి విరిచి ఎలాగ వడ్డించి ఇంకా మిగిలేటట్టుగా చేశాడో. ఏమంటే, అక్కడ కావలసింది ఆహారం, అది అవసరం. ఎక్కడ ఏది అలాగ అవసరమో దేవుడు అవసరాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు. మన అవసరాలన్నిటికీ కూడా
క్రీస్తునందు మహిమలో తీరుస్తాడు. ఆయన దగ్గర మహిమ ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక్క మనిషికే సరిపోవు కదా, ఒక చిన్న పిల్లాడికే సరిపోనప్పుడు, కానీ అవి 5,000 మందికి పురుషులు మాత్రమే, కానీ స్త్రీలకు పంచిపెట్టారు, పిల్లలకి పంచిపెట్టారు. ఇదంతా ఎలా జరిగింది అంటే క్రీస్తునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. తీస్తారా? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం తీస్తే అక్కడ కూడా చాలా చక్కగా పౌలు గారు చెబుతూ ఉంటారు. 8వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అని మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘంతో పౌలు గారు చెబుతూ ఉన్నారు. వారు నిరుపేదలు అంటే కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, కట్టుకోవడానికి వస్త్రం కూడా సరిగ్గా లేదు, ఉండడానికి నీడ కూడా సరిగ్గా లేదు. కానీ వారు నిరుపేదలైనా సరే, వాళ్ళకి బహుశ్రమల మధ్యలో ఉన్నా సరే వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది అంట. అందుకనే దేవుడు మాసిదోనియా సంఘాన్ని, అందులో ఉన్న ఆ విశ్వాసులందరినీ కూడా దీవించినట్టుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాము. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-8 వచనాలు మనం చదివితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెంగా విత్తేవాడట కొంచెంగానే కోస్తాడు, ఎక్కువ విత్తనాలు వేస్తే ఎక్కువ మొక్కలు వస్తాయి. ఈ రోజున విశ్వాసంగా మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాము. దేవుడు వెక్కిరించబడడు. నీళ్లు పోసే వారికి నీళ్లు పోయబడతాయని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఏం చేస్తే దేవుడు మనకి రిటర్న్గా అదే ఇస్తాడు. ఈరోజున విశ్వాసులారా, మనం ప్రేమనిస్తే దేవుడు మనకు ప్రేమనే ఇస్తాడు. మన కోపాన్ని విత్తితే దేవుడు మనకు రిటర్న్గా కోపాన్నే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఇయుడి మీకు ఇయ్యబడను అని. కాబట్టి మనం మంచి వాటిని విత్తితే మనం మంచి ఫలాలనే మనం కోస్తామని ఈ రోజున దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది అంట. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 9:23లో ఇలాగూ వ్రాయబడి ఉంది. అదేంటి అంటే, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలసి ఉన్ననేమి అని పౌలు భక్తుడే చెప్తున్నాడు. తన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ కరుణా ఘటముల ఎడల తన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. ఈ రోజున మీరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, తప్పకుండా అవసరమైంది ఒక్కటే అని మరి చెప్పినట్టుగా ఆయన పాదాల దగ్గర కూర్చుని అడిగితే దేవుడు అవసరాలు తీరే మార్గాన్ని మనకు చూపిస్తాడు. తప్పకుండా తన మహిమైశ్వర్యము చొప్పున ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది. మోషేతో అంటాడు, నీ పేరేంటి అని ఇశ్రాయేలును అడిగితే నేనేం చెప్పాలయ్యా అంటే, నేను ఉన్నవాడను అని చెప్పమంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఉన్నోడు అంట. ఆయన దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది. కాబట్టి మన దేవుడు ఉన్నవాడు, ఆయన లేనోడు కాదు. ఈ రోజున ఏ అవసరం తీర్చబడాలి అన్నా తప్పకుండా ఆయన ఆ కార్యాన్ని చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఒకరోజు పన్ను కట్టాల్సి వచ్చిందంట. పన్ను కట్టాల్సి వస్తే ఒక షెకెలు కోసం పేతురుతో అన్నాడు, నువ్వు గాలం తీసుకుని వెళ్ళయ్యా, కైసరుకు పన్ను కట్టేద్దామంటే వెళ్ళంగానే చూడండి ఇలా గాలం వేశాడు, చేప దొరికింది. ఏమండి, చేప నోటిలో మన షెకెలు ఉందంట, అది పట్టుకొని వచ్చి పన్ను కట్టారంట. చూసారా ఎంత విచిత్రంగా. ఈ రోజున దేవుడు మనకి అదే బోధిస్తూ ఉన్నాడు. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు ఏది అవసరమో, డబ్బు అవసరమా, లేకపోతే సమస్యలు తీరడం కోసం ఏదైనా మన ఇంటిలోకి ఏదైనా వస్తువు కావాలా, ఏది కావాలన్నా దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడని లేఖనం తెలియచేస్తుంది. ఈ రోజున విశ్వాసులారా, దేవుడి మీద ఆనుకుందాం.
మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అవసరాన్ని తీరుస్తాడు కానీ అనవసరమైన విషయాలన్నీ మీద వేసుకుంటే ఆయన అవన్నీ కూడా ఇచ్చేయడు. మనకి ఏది అవసరమో, ఏమండి, డబ్బు అవసరమైతే ఎంత అవసరమో అంతే ఇస్తాడు, అంతేగాని ఇంత అవసరమైతే ఇంత ఇచ్చేవాడు కాదు. మనకున్న దాన్నే దేవుడు దీవించే దేవుడై ఉన్నాడని లేఖనం చెప్తూ ఉంది. ఈ రోజున విశ్వాసులారా, మన ప్రతి అవసరాన్ని, ఈ రోజున చాలామంది అనవసరంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. అనవసరమైన విషయాలలో తలదూర్చి తలనొప్పులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ రోజున చాలామంది సమస్యల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, ఏది అవసరమో అది తీర్చుకోవట్లేదు, ఏది అనవసరమో వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అనుకొని అది కూడా మనకు కావాలనుకొని చాలాసార్లు అనవసరమైనవన్నీ కొనేసుకుని అప్పుల్లోకి బాధల్లోకి మనం వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మనకేది అవసరమో దేవుడు మనకు అదే ఇస్తాడు. ఈ రోజున అవసరాలు తీర్చే గొప్ప దేవుడే అన్నాడు. ఏమండి, ఆ రోజున అరణ్యంలో వాళ్ళకి ఆహారం అవసరమైంది, ఆహారం ఇచ్చాడు. ఏమంటే మనకున్న కొద్దిపాటిని దేవుడు దీవించాడు. సారపతి విధవరాలు, ఏమండి, ఆమెకున్న కొంచెము నూనెను కొంచెము పిండిని దేవుడు దీవించి అవసరానికి తగినట్టు ఒక్కసారి అది పొంగిపోలేదు కానీ, ఒక్కసారి అది ఎక్కువైపోలేదు కానీ, దేవుడు అవసరానికి తగినట్టుగా రోజు రోజుకి ఎప్పటికప్పుడు దేవుడు పిండిని అలాగే నూనెను ఎక్కువ చేశాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దైవజనుడు ఏలియా అవసరం ఆమె తీర్చింది కనుక తప్పకుండా దేవుడు మనం ఏది చేస్తామో దేవుడు అది మనకి రిటర్న్గా ఇస్తాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజున మీరు అవసరాలేంటి, అనవసరాలేంటి? ఈరోజున చాలామంది అనవసరం అది వాళ్ళకుంది కాబట్టి నాకు కూడా ఉండాలని డబ్బులు వెచ్చించి కొనేసుకుంటున్నారు. కారు అవసరమైతే కారు ఇస్తాడు దేవుడు, బైక్ అవసరమైతే బైక్ ఇస్తాడు. కానీ అవసరం లేకపోయినా, అంత మదుపు మనం పెట్టలేకపోయినా, మన జీతం తక్కువైనా ఎక్కువ వాటి మీద మన మనస్సు ఉంచడం వల్ల, గొప్ప వాటి మీద మనస్సు ఉంచడం వల్ల చాలాసార్లు అప్పుల్లోకి, బాధల్లోకి, శ్రమల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకి అదే మాట్లాడుతున్నాడు. ఈ రోజు చూడండి, వాళ్ళకి ఐఫోన్ ఉంది, మనకి ఐఫోన్ కావాలి. వాళ్ళకి ఏమో పెద్ద మేడ ఉంది, మాకు కూడా మేడ కావాలి కాదు. వాళ్ళకి మేడ అవసరం, దేవుడు ఇచ్చాడు. నీకు అవసరమైతే నీకు ఏది అవసరమో దేవుడు నీకు అది ఇస్తాడు. దేవుడు ఇచ్చే వరకు వేచి ఉండాలి. కానీ చాలామంది వేచి ఉండకపోవడం వల్ల అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పోటీతత్వం పెరిగిపోయింది. మా ఫ్రెండ్ అది కొనుక్కున్నాడు కాబట్టి నేను అది కొనుక్కోవాలని చాలామంది తల్లిదండ్రులు విసిగిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా, అనవసరమైన వాగ్వాదాలకు పోకుండా, అనవసరమైనవి మనం తెచ్చేసుకుంటే చాలామంది చెబుతూ ఉంటారు కదా, అనవసరమైనవి కూడా కొనేసుకుంటారంట, రేపొద్దున అవసరమైనవి కూడా మనం అమ్ముకోవాల్సి వస్తుందంట. ఈ రోజున మనం అందుకనే జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన డబ్బును, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా చక్కగా దేవుని జ్ఞానముతో నడుపుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 20 వరకు మనం చూస్తే, 3వ అధ్యాయము 16 నుంచి 20 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును తనకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అడుగు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడు. ఎంత చేస్తాడు అంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూడండి, 5,000 మందికి సరిపోద్ది కదా, కానీ 12 గంపలు మిగిలేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు గనుక. ఈ రోజున విశ్వాసులారా, మనం అడిగేదానికంటే కూడా, మనం ఊహించేదానికంటే కూడా దేవుడు ఎక్కువగా ఇస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండండి. అంటే మీ మనస్సులో, మీ ఆత్మలో శక్తి కలిగి ఉండండి, ఆత్మలో స్థిరంగా ఉండండి, ఆత్మలో బలంగా ఉండండి. కేవలం శరీర సంబంధమైన అవసరాలే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. ఆత్మకి వాక్యం అవసరం,
ఆత్మకి ప్రార్థన అవసరం. ఆత్మలో ఎదగాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం అవసరం. ఈరోజు నా ప్రతి అవసరతను గమనిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆత్మీయంగా ఎదిగేలాగా చేస్తాడు, భౌతిక సంబంధంగా ఎదిగేలాగా కూడా దేవుడు చేయగలడు. మనందరికీ తెలుసు. ఏమంటే కానా విందులో ద్రాక్షారసం అయిపోతే ఆయన అద్భుతం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటే నీళ్లు కూడా ద్రాక్షారసంగా మార్చగలిగిన, మహిమైశ్వర్యం కలిగిన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన నీటిని కూడా రంగు రుచి వాసన లేని నీరు, ఏమంటే రంగు రుచి వాసన కలిగిన ద్రాక్షారసంగా మార్చగలిగిన ఆ గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడో కదా. ఎంత గొప్ప దేవుడిని కలిగి చాలాసార్లు విచారంగా నెమ్మది లేకుండా బాధపడుతూ ఉంటాం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో ఉంది, మీకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకు అన్నీ తెలుసు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన ప్రతి అవసరత దేవుడు తెలుసు. ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి కట్టాలి, ఏం చెయ్యాలి, పిల్లల అవసరాలు ఏంటి, లేకపోతే ఇలా రకరకాల అవసరాలు ఉన్నాయి కదా. ఈ ప్రతి అవసరత ఆ గొప్ప దేవునికి తెలుసు సుమా. తప్పకుండా ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు కనుక ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, ఆయన రాజ్యం కోసం కష్టపడండి, నీతిగా ఉండడం కోసం ప్రయాసపడండి. తప్పకుండా అవన్నీ నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో కదా. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఐశ్వర్యం కలిగిన దేవుడు. ఆయన దగ్గర ఉన్నది మామూలు ఐశ్వర్యం కాదు. మామూలు ఐశ్వర్యం అయితే ఒకవేళ దొంగలు ఎత్తుకుపోతారు. మామూలు ఐశ్వర్యం అయితే ఒకవేళ తుప్పు పట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ చిమ్మట కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నది మహిమైశ్వర్యము. ఏమంటే ఆ క్రీస్తుని కలిగి ఉంటే ఆ మహిమైశ్వర్యమే ఈ రోజున మనం కలిగి ఉన్నాం. ఆ మహిమైశ్వర్యం మనతోనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం ప్రార్థన చేస్తే, మనం ఆయన రాజ్యాన్ని వెతికితే తప్పకుండా మన జీవితాల్లో ఆయన తన కార్యాలు జరిగించి మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అలా ప్రార్థన చేసి అవసరమైనది ఒక్కటే అని మరియ చెప్పినట్లుగా, ఆ యేసు ప్రభు చెప్పినట్లుగా అవసరమైనది ప్రార్థన చేసి విశ్వాసము కలిగి ఉండి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ ఆయన అడిగి ప్రతి అవసరాన్ని తీర్చుకుందుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు మాతో మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. మా ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేసావు. వివాహ అవసరాలు, ఉద్యోగ అవసరాలు, ఆర్థిక అవసరాలు, పిల్లల అవసరాలు, దేవా ఇంటి అవసరాలు చాలా ఉన్నాయ్యా. ఇవన్నీ కూడా మీ మహిమైశ్వర్యంలో మేమంత ఐశ్వర్యవంతులం కాదు. మా జీతం ఒకవేళ సరిపోకపోవచ్చు, కానీ నీకు విన్నవిస్తే తప్పకుండా మా అవసరాలు తీర్చే మార్గాన్ని నువ్వు సరళం చేయగలవు గనుక నీకు విన్నవించుకోవడం మాకు నేర్పించుము. నీ పాదాలు పట్టుకోవడం మాకు నేర్పించుము. ప్రతి ఆందోళన నుంచి మాకు విడుదలివ్వండి. నెమ్మది సమాధానంతో నింపుమని చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని బలపరచుము, స్థిరపరచుము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. చాలా సంతోషం. కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు పొందిన అనుభూతులన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు క్రొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.